ఇక టిఆర్ఎస్ పార్టీ 2023లో కేటీ రామారావు అదంతా తిరుక్కుంటూ అభ్యర్థులను నర్మగర్భంగా చెప్పకనే చెప్పినట్టు ఈసారి కిషోర్ మళ్ళీ గెలవాలి అత్యధిక మెజార్టీ అని అభ్యర్థులను ప్రకటించుకోబుట్టా పోయినట్టుగానే సేమ్ మల్లాదే దుకాణం పెట్టిండు. మల్లాదే దుకాణం పెట్టి ఎంపీ అభ్యర్థులను చెప్పక ప్రకటించుకుంటూ వస్తా ఉన్నాడు. వచ్చినట్టు సేమ్ 2023లో మొన్నటిసారి వచ్చిన ఫలితాలే ఈసారి కూడా కనిపిస్తా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యనే ఉండబోతా ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ 1-6 సీట్లకే పరిమితం కాబోతా ఉన్నది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక బీజేపీ కాంగ్రెస్ మధ్య జరిగేటువంటి ఈ వార్లో బీజేపీ మెజార్టీ స్థానాల్లో అంటే మెరుగైన ఓటు సాధించవచ్చు కానీ ఎక్కువ స్థానాలను పొందేటువంటి అవకాశం చాలా తక్కువ ఉందని ఇప్పటికే అనేకమైనటువంటి సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ కనిపిస్తూ ఉంది. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో పాలిటిక్స్ అయితే